గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా నిర్గమకాండం నుండి 32వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదనని మోషేతో చెప్పాను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్తున్న దారిలో దేవునికి విరోధంగా వారు బంగారు దూడను తయారు చేసుకుని దేవుని ఉగ్రతకు వారు గురయ్యారు. మోషే ఎంతో బాధపడ్డాడు. 3,000 మందిని దేవుడు కఠినంగా వారిని అక్కడ సంహరించిన సందర్భం మనం చూస్తున్నాం. మోషే దేవునికి విరోధంగా ఉన్న వారిని అందరినీ అక్కడ సుమారు 3,000 మందిని హతమార్చడం మనం చూస్తున్నాం. మోషే చాలా బాధ వేదనతో పెద్ద మాట అన్నాడు దేవునితో, ప్రభువా వీరిని క్షమించు ప్రభువా, వీరిని క్షమించకపోతే నీ యొక్క గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి ప్రభువా అని ఎంతగా దేవుడిని బ్రతిమలాడుకున్నాడు. ఆ తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, సరిగ్గా నువ్వు లేచి వీరిని నడిపించు, వీరిని తీసుకువెళ్ళు. అయితే నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదని మోషేతో చెప్పాను. ఇప్పుడు అప్పుడే శిక్షించలే, వీరిని నడిపించు, కనాను దేశానికి వాగ్దాన దేశానికి నడిపించు అని దేవుడు మోషే మాటను అంగీకరించి మరలా ఆయన కోపాన్ని చల్లార్చుకుని వీరిని నడిపించు అన్నాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలు మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం అయితే చాలా హెచ్చుగా ఉంది. కానీ దేవుడు మోషేతో అంటున్న మాట ఏంటంటే, నడిపించు వారిని, నా ఉగ్రత దినము నేను వచ్చు దినమున వారిని శిక్షిస్తానన్నాడు. అయితే ఈ సందర్భాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుందాం. మన జీవితంలో మనం చేసిన పాపములను బట్టి, చేయుచున్న పాపములను బట్టి ఇంకా దేవుని శిక్ష మన మీదకి రాలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను తీర్పు తీర్చే దినముకు ఆ యొక్క ఉగ్రతని లేక ఆ యొక్క శిక్షని నేను రిజర్వ్ చేశాను, పక్కన పెట్టాను. ఆ రోజు నిన్ను తీర్పు తీర్చే రోజున నేను శిక్షిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, పాపము చేసిన సమయం నుండి దేవుని తీర్పు మన మీదకి వచ్చే ఆ సమయం లోపల మన జీవితంలో కనుక మారు మనసు పొంది యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని, అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి పాపాన్ని విడిచిపెట్టి రక్షింపబడితే ఏ తీర్పునైతే దేవుడు రిజర్వ్ చేశాడో ఆ తీర్పు నుండి తప్పించే కృప కూడా దేవుడిస్తాడు. అదే మాట రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా. అంటే దేవుడు నేను కొట్టలేదు, ఇప్పుడు దేవుడిని శిక్షించలేదు, ఆయన దీర్ఘశాంతమే చూపుతున్నాడు. నీ మీదకి రావాల్సిన, నా మీదకి రావాల్సిన శిక్ష రాలే. సో ఇక రాలేదు కదా, దేవుడు నా శిక్షను మర్చిపోయాడులే అని అనుకుంటున్నావా? ఎన్నడూ అలాగ అనుకుని నీ జీవితాన్ని మారు మనసులోనికి నడిపించుకోకుండా పాపాన్ని కొనసాగించావా? నెక్స్ట్ సెంటెన్స్ ఏమవుద్దో చూడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, మరలా ఆ రోజు చెప్తున్నాడు, నేను తీర్పు తీర్చే దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆ రాబోయే ఉగ్రత, రాబోయే దేవుడిచ్చిన ఆ తీర్పుకి నీకు నువ్వే వెళ్తూ ఇంకా కఠినమైన తీర్పుకి నువ్వు ఉగ్రతను ఇంకా సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి ఈ మాటను మనం అర్థం చేసుకుని, వీరు ఇశ్రాయేలీయులు పాపం చేశారు, ఆ రోజే వారు నాశనం చేయలేదు. దేవుడు ఏం చేశాడు? ముందు నడిపించి వెళ్ళి, ద డే విల్ కమ్, ఆ రోజు వచ్చినట్టు పనిష్ చేస్తానన్నాడు. బాధాకరం ఏంటంటే ఈ దుర్మార్గులు ఆ దేవుడు వారిని శిక్షించే రోజు వచ్చేంతవరకు కూడా వీరు మేలుకోలేదు. అందుకని అరణ్యంలోనే హతమార్చబడ్డారు. దేవుడు మన జీవితంలో మనం చేసిన పాపాలను బట్టి మారు మనసు పొందే సమయం కొంచెం ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో మన పట్ల దీర్ఘశాంతం చూపుతాడు, సాత్వికం కలిగి ఉంటాడు, మనల్ని ఎంతగానో ఓర్చుకుంటాడు. ఆయన ఓర్చుకుంటూ మనల్ని శిక్షించని కాలమును మనము
చులకనగా తీసుకుని దేవుడు అలాగే క్షమిస్తాడులే అని అనుకుంటావా? ఇంకా 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 శిక్ష యొక్క ఉగ్రతను పెంచుకుంటూ పోతాం అనే సత్యాన్ని గమనించాలి. మన జీవితంలో ఏమేమి తప్పులు చేస్తున్నామో, పాపములు చేస్తున్నామో వాటిని బట్టి మారు మనసు పొంది దుర్దినములు మన జీవితంలో రాకముందే, దేవుని శిక్ష మన మీదకి రాకముందే ప్రతి పాపమును విడిచిపెడదాం. దేవుడు ప్రస్తుతం ఆ రోజు మోషేతో దేవుడు చెప్పినట్టు కానానికి నడిపిస్తున్నట్టుగా మనల్ని దేవుడు నడిపిస్తున్నాడంటే ఏ విధమైన శిక్ష లేదని కాదు. మనం చేసిన పాపాలు బట్టి మన శిక్ష మన మీద ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ శిక్షను కొట్టివేస్తాను. ఎప్పుడో తెలుసా? నా అనుగ్రహాన్ని నువ్వు చూచినప్పుడు, నా మంచితనాన్ని నువ్వు చూచినప్పుడు, మారు మనసు పొంది సరి చేసుకున్నప్పుడు నీ జీవితాన్ని రాబోయే శిక్షను కొట్టేస్తాను. ఎందుకంటే ఆ శిక్ష యేసు ప్రభు అనుభవించాడు నీ గురించి. ఆయనలో నువ్వు విశ్వాసం ఉంచి మారితే శిక్ష కొట్టేస్తా. లేదంటావా? ఉగ్రత దినమందు ఇస్తానన్న శిక్ష కంటే ఇంకా ఎక్కువ ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆ భయంకరమైన శిక్షను భరించవలసి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. మనమందరము కూడా ఈ వాక్యానికి లోబడదాం. మన మీద వంశపారంపర్యంగా వచ్చే శాపాలు ఉండొచ్చు, మనం చేసిన పాప శాపమే ఉండొచ్చు, మన స్వయంకృత అపరాధమే ఉండొచ్చు. వాటన్నిటిని మనం క్యారీ చేసుకుంటూ వెళ్ళొద్దు. వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మన జీవితాన్ని మార్చుకొని శిక్షకు బదులుగా యేసుక్రీస్తు ద్వారా కృపను పొందుకొని రక్షింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనల్ని రక్షించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇశ్రాయేలు పాపం చేస్తున్నప్పుడు వెంటనే వారిని శిక్షించకుండా ఐగుప్తు దేశాన్ని నడిపిస్తూనే ఉన్నావు. ఆ 40 సంవత్సరాల జీవితంలో వారిలో మారు మనసు కొరకు, వారిలో పశ్చాత్తాపము కొరకు నువ్వు ఎదురు చూచావు. వారి హృదయ కాఠిన్యము గల వారై మారు మనసు పొందకపోవడం వల్ల నీ శిక్షకు గురయ్యారు. అవన్నీ మేము పాఠాలుగా నేర్చుకొని మా పాపములను, మా బలహీనతలు నీ సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీ శిక్షకు బదులుగా యేసు ప్రభు యొక్క బలియాగములో నీ కృపను మాకిచ్చి మమ్మల్ని రక్షించమని, ప్రతి పాపము నుండి మమ్మల్ని విమోచించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.